ఆ రోజుల్లో గజవాహనం అంటే 150 సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి ఏదైనా చేయాలనే తపంతో మా కుటుంబం అంతా ఉన్నది. మేము ఎవరిలో ₹1 తినలేదు. ఈవేళ కూడా సేవ ఏదైనా పని వచ్చిందంటే ముందు పారిపోవడం, నా ఒంట్లో బాగోపోయినా ఏదైనా సరే. అందుచేత ఏంటంటే ఈ డబ్బులు ఏంటంటే ఇసుక కరప్షన్ జరుగుతుందని మా ప్రజలందరూ చెప్పారు. 150 కోట్ల దాకా వసూలు చేశారు ఈఓ గారు అని చెప్పారు. చెప్పిన తర్వాత అడిగితే అయ్యా అన్నీ అయిపోయి నా దగ్గర సుమారు 20 ఉన్నది, ఆ 20 మీకు ఇచ్చేస్తాను అని ఒప్పుకున్నారు. అయినే నాకు ఇచ్చారు ఈఓ నారాయణరావు, ఆయన పేరు కూడా నేను చెప్తున్నాను, నారాయణరావు. 15 లక్షలు ఆ రోజు ఇచ్చారు. సార్ మరి 25 లక్షలు అంటే కొద్ది టైం పడుతుంది అన్నారు. ఆ తర్వాత నేను ఇవ్వలేనని చెప్పేసి అది మా పెద్దలకి తాతబాబు గారికి చెప్పాను. తాతబాబు నువ్వు వసూలు చేయి, అది నాకు కష్టపడి తెచ్చిన ఉండదు అని నేను అన్నాను. ఈ మాయా నీకు కొందరు నా దగ్గర డబ్బులు ఉండిపోయాయని అంటున్నారు. మేము దేవాలయాలు అమ్మవారు ఉండీలు ఊడి ఎప్పుడు మాకు కూడా మా వెంకటరమణమూర్తి మా ఎలవేల్పు మా తాతగారు అన్నీ ఆ దేవుడికి భూములు 7 ఎకరాల 40 సెంట్లు అక్కడ ఇచ్చారు. అవన్నీ మాయ ఆ నొలి దెబ్బ అన్నది మా సొంతం, అది ఎవరిదే కాదు, ఎండోమెంట్ కాదు. మన ఈఓ గారు దాని మీద ఎక్స్టెన్షన్ చేసి పన్నులు వసూలు చేయడానికి వచ్చేది ఏం కాదు. ఇప్పుడు 150 సంవత్సరాల నుంచి మా వాడు ఇచ్చిన కానీ తను బతుకుతున్నారు. అయితే దాని మీద వద్దు, ఉన్న ఆస్తులు కాపాడండి అని అన్నాను తప్ప అందులో ఒక బతికి వాళ్ళ మీద అద్దెలు ఎక్స్ట్రా చేస్తారని ఈవరికి వద్దని చెప్పాం. రెండోది ఈవేళకు కూడా మా భూములు పోయినా మా ఆస్తులు పోయినా తప్పు చేయలేదు, తప్పు చేయము. రెండోది నేను కొంటాల రామకృష్ణ గారు అనుయాయిని ఆయన అన్నారు. అది ఏంటంటే అది యూట్యూబ్ ఆయన మరి ఏంటి ఆయన సినిమా నిర్మాత నట్టుకుమార్, సినీ నిర్మాత నట్టుకుమార్, నట్టుకుమారా సినీ నిర్మాత నట్టుకుమార్ గారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఆయన ఏంటో ఆయన తెలుసు నాకు, నన్ను ఆయనకి తెలిసే తెలియదో ఎవరో చెప్పిన మాటలు ఆయన మాట్లాడాడు. కానీ మా కుటుంబం గురించి ఆయనకి తెలదు. ఎవరు ఆలు లీజుకు తీసుకుంటే అది నాదని చెప్తుంటాడు ఆయన. దానికి నిదర్శనం పూర్ణ టాకీసే తోడవరం. ఆయన ఒకవేళ వాస్తవాలు మాట్లాడుకుందంటే వైజాగ్ రమ్మనంటే లేదు, నన్ను అక్కడ విజయవాడ రమ్మంటే విజయవాడ వస్తాను. తర్వాత మా కుటుంబంలో ఎవరు తప్పు చేయలేదు, మా తాతలు తప్పు చేయలేదు, మేము చేయలేదు. ఆ దేవుళ్ళకి దేవాలయాలకి భూములు అన్నీ మేము మా ఆస్తులు మేము ఎవరు మేము ఎవరి ₹1 తీసుకోలేదు. ఇవాళైనా సరే గ్రామాలకి అవేళ ఏంటన్నారంటే ఆయన నారాయణరావు ఇచ్చారు, వడ్డాలు ప్రజలు ఎవరు నాకు ఇవ్వలేదు, నారాయణరావు ఇచ్చారు. అలాగే నేను అది చాలా భయంకరంగా, అది పైసొమ్ము అంటే చాలా భయం మనకి. ఆ పైసొమ్ముతో దీనివల్ల వెళ్ళాలనే ఈవేళ కొందరు అస్సాం దూరంగా ఉండిపోయారు. పైసొమ్ము చాలా ప్రమాదకరమైంది, అని చేత అలాగే ఉంచాం. కానీ ఈ మయాన్ని కొందరు నా పేరునేసి వచ్చారు. అలాగే వేయడానికి కుదరదు. మన గ్రామంలో చాలా ఫండ్స్ ఉన్నాయి, అన్ని రకాల అందరి దగ్గర ఉన్నాయి, నా ఒక్కడి దగ్గర కాదు, చాలామంది ఉన్నాయి. అవన్నీ తెచ్చేసి ఏదో రోజు మీడియా వారిని అందరినీ పిలిచి ఇగో ఈ దేవాలయానికి ఎంత డెవలప్ చేద్దామని ఇచ్చినని నేను ఎప్పుడు ఎనీ టైం అర్ధరాత్రి అప్పుడైనా సరే నేను నా 15 లక్షలతో నేను రెడీగా ఉన్నాను. ఆయన తెలుసో తెలియక ఆయన ఏదో అన్నారు, ఆయన సరి చూసుకొని ఎవరు చెప్పారు అది ఆయన చెప్పాలా. కనీసం ఆయన చెప్పకపోతే నాకు అక్కడ ఉండే, నాకు తెలంగాణలో నా బంధువులు 2 అమ్మవారు ఇక్కడ వడ్డాదిలో చాలా